అయితే లేసాను, లెగిసి ఇల్లు అది ఊడ్చాను. నెక్స్ట్ వచ్చేసరికి చిన్న చిన్న వర్క్స్ ఉంటే అవైతే కంప్లీట్ చేసుకొని ఇంకా రైస్ అయితే పెట్టేశానండి. నైట్కి రైస్ అయితే స్టవ్ మీద అయితే పెట్టేశానండి. ఇంకా కర్రీస్ అయితే ఉన్నాయి మార్నింగ్వే. ఈవినింగ్ కేక్ కటింగ్ కోసం అయితే ఒక నలుగురు ఫ్రెండ్స్ అయితే వచ్చారండి. ఇంకా అందరికీ కూడా మా హస్బెండ్ అయితే ఓరియో మిల్క్ షేక్ అయితే చేసి ఇచ్చారు. నెక్స్ట్ కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేస్తామండి. ఇంకా లైటింగ్ కోసం ఎక్కడ చూసినా సరే సెట్ అవ్వట్లేదు. ఇంకా బెడ్రూమ్లోనే బెడ్ మీద అయితే సెట్ చేసామండి కేక్ అది పెట్టేసి. అయితే చాలా బాగుందండి. దీని పేరు ఏదో చెప్పారు, ప్రీమియం బటర్ స్కాచ్ ఏదో అంటండి కేక్. ఇది హాఫ్ కేజీ వచ్చి 700 అలా పడిందంట. టేస్ట్ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసరికి అందరినీ కూడా పిలుద్దాం అనుకున్నామండి, మా రిలేటివ్స్ని అందరినీ కూడా. కానీ మాకే తెలియదు ఎప్పుడు కట్ చేస్తామో ఏంటో అన్నది. ఇంకా ఎవరిని పిలవకుండానే ఒక 4 మెంబర్స్ ఫ్రెండ్స్ వస్తే వాళ్ళతో అయితే కేక్ కట్ చేశానండి నేను. ఇంక నెక్స్ట్ వచ్చేసరికి ఈ వీడియో వచ్చేసరికి అండి, ఈ క్లిప్ నుంచి అయితేనండి సండే మార్నింగ్ నుంచి అండి. ఇంకా సండే మార్నింగ్ అయితే నేను పూజ అయితే చేసేసుకొని ఇంకా రాట్నాలకుంట అయితే బయలుదేరిపోయామండి. ఇంకా మా ఏలూరు నుంచి వచ్చేసరికి 20 or 25 కిలోమీటర్స్ అయితే ఉంటుందండి. ఇది శనివారపేట బ్రిడ్జ్ చూడండి అసలు ఎలాగుందో. అసలు బ్రిడ్జ్ మీద కూర్చొని కాలు కింద పడితే వాటర్ కాలకైతే అందేస్తాయండి. ఇంకా చుట్టుపక్కల ఊరుల నుంచి కూడా బాగా వస్తున్నట్టున్నాయి వాటరు. ఇంకా ఈ కాలువ అయితేనండి అసలు ఎప్పుడు ఎండిపోయే ఉంటుంది, కానీ అలాంటిది ఇప్పుడు చూస్తుంటే ఫుల్ వాటర్ అయితే ఉందండి. ఈ బ్రిడ్జ్ అయితే నాకు చాలా ఇష్టం అండి. ఇంకా ఈ బ్రిడ్జ్ కింద నుంచి వాటర్ వెళ్తాయి, బ్రిడ్జ్ పై నుంచి కూడా వాటర్ వెళ్తాయి, దానిపైన రోడ్వే అండి. టెంపుల్కి అయితే వచ్చేసామండి. ఈ టెంపుల్కి ఎవరైనా రావాలనుకుంటే హ్యాండ్లో క్యాష్ అయితే ఉంచుకోండి, ఎందుకంటే ఇక్కడ ఫోన్పే అవైతే వర్క్ అవ్వడం లేదు. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ సిగ్నల్స్ కూడా లేవండి. ఫ్రీ దర్శనం అయితే లేదండి. సాధారణ టికెట్ వచ్చేసరికి 10 రూపీస్, అంతరాలయం టికెట్ వచ్చేసరికి 50 రూపీస్. గుళ్ళోకి వెళ్ళాలంటేనండి ఈచ్ పర్సన్ వచ్చేసరికి 100 రూపీస్. ఇంకా టెంపుల్ అంతా అయితే చాలా ఖాళీగా ఉందండి. ఇంక ఇక్కడైతే అందరూ నాన్ వెజ్ అయితే తింటారండి. కోడలు ఇంకా వచ్చేసరికి మేకలు అయితే బలిస్తారు. బలిచ్చి అవైతే వంటలు అయితే చేసుకొని చుట్టుపక్కల షెడ్స్ అయితే ఉంటాయండి. ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ని ఫ్రెండ్స్ని అందరినీ పిలుచుకొని ఇక్కడైతే భోజనాలు అయితే చేస్తారు. అలా కోరికలు ఏమన్నా ఉంటే అవి మొక్కుకొని ఇక్కడ ఏదో ఒక జంతువుని బలిస్తామని చెప్పి మొక్కుకొని భోజనాలు అయితే పెట్టుకుంటామని కోరుకుంటారండి. ఇంకా అలా కోరుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ కోరిక తీరాక ఇలా అయితే చేస్తారు. ఇక్కడ తెలిసిన వాళ్ళు అయితే కనిపించారండి, హయ్యర్ పొజిషన్ అతను. ఆ సార్ అయితే పిలిచారు. ఇంకా భోజనానికి అయితే వెళ్ళాము. వెళ్ళి ఇంక ఇంటికైతే బయలుదేరిపోయామండి. బయలుదేరిపోయేసరికి ఫుల్ వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా మధ్యదారులు అయితే ఆగాము. టెంపుల్ నుంచి వచ్చాక అయితేనండి నేనైతే పడుకొని లేచి ఎడిటింగ్ అదైతే కంప్లీట్ చేశానండి. ఇంకా కంప్లీట్ చేసేసి నేనైతే ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాను. ఇంకా శనివారపేట బ్రిడ్జ్ అని చెప్పాను కదండి, ఇంకా అటు నుంచి అయితే మా ఫ్రెండ్ దగ్గరికి అయితే వెళ్ళామండి. తను వేరే ఊర్లో ఉంటుంది, మ్యారేజ్ అయిపోయింది. ఇంక ఇక్కడ ఫంక్షన్ కోసం అని చెప్పి వచ్చింది. ఇంకా నేను గుడికి వెళ్ళే ముందు అయితే నేను ఇంకా తనైతే కలిసి వెళ్ళానండి. 10th క్లాస్మేట్. చాలా రోజుల తర్వాత అయితే కలిసాము. అప్పుడప్పుడు కలుస్తూ ఉంటాము. ఇప్పుడైతే మళ్ళీ చాలా గ్యాప్ వచ్చింది కొంచెం. ఆ గ్యాప్ తర్వాత మళ్ళీ కలిసామన్నమాట. ఇంకా తన హ్యాపీనెస్కి అయితే హద్దులు లేవు. ఇంకా బాగా హ్యాపీగా ఫీల్ అయింది. ఇంకా తన దగ్గర వాళ్ళ అత్త మామగారిని హస్బెండ్ని అయితే పరిచయం చేసింది. ఇంకా వాళ్ళతో మాట్లాడేసి ఒక పావుగంట అలాగా వాళ్ళ ఊరైతే రమ్మంది. ఇంకా వెళ్ళాలి ఒకరోజు దాని దగ్గరికి. ఇంకా అక్కడ నుంచి అయితే 15 minutes దాంతో మాట్లాడి ఇంకా రాట్నాలకుంట అయితే బయలుదేరిపోయామండి. ఇంకా అంతేనండి. ఇంకా మళ్ళీ ఇంకో వ్లాగ్తో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను. చూస్తూనే ఉండండి మన ఛానల్ని, ఎస్ఆర్కే లిటిల్ వరల్డ్. ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? బాయ్ అండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.